వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా నేనైతే నా హెల్త్ని క్యూర్ చేసుకొని చాలా యాక్టివ్గా వచ్చేసానండి. సో మీరు కూడా నా వీడియో వస్తుంది అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ వెరీ యాక్టివ్ మోడ్. ఖచ్చితంగా యాక్టివ్ మోడ్లో ఉండాలి. అండ్ నా వీడియో వచ్చేసరికల్లా మీరు చేయాల్సింది ఏంటిదంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది నా సైడ్ నుంచి రిక్వెస్టే అనుకోండి. నేను మీ సిస్టర్ లాగా ఒక స్మాల్ ఆర్డర్ వేస్తున్నానైనా అనుకున్నా పర్వాలేదు. సో ఇదంతా మన మంచి కోసమే కదా. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసింటారు కదా, ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మోటివేషనల్ వీడియోస్ వస్తాయి. అంటే ఖచ్చితంగా మీరు చూస్తారు మన ఛానల్ వీడియోస్. చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో మొత్తానికైతే ఈ రోజు నేను హౌస్ వైఫ్స్ కి సంబంధించి చెప్పబోతున్నానండి. హౌస్ వైఫ్స్ అనే కాదండి, మన ఛానల్ వీడియోస్ అనేటువంటి అందరికీ అంటే చాలా మంది పర్సనల్ గా నాకు మెసేజెస్ చేసే వాళ్ళందరూ ఎవరు అంటే మగవాళ్ళు చేస్తున్నారు. సిస్టర్ మీరు చాలా బాగా చేస్తున్నారు అండ్ మెయిల్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు కూడా సో మీరు అసలు వీడియోస్ ఆపద్దు, మీరు కేవలం హౌస్ వైఫ్స్ కి మీ వీడియోస్ మోటివేషనల్ గా ఉంటాయని మీరు అనుకుంటారు. కాదండి, మగవాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతున్నాయి. అంటే మీరు అసలు ఆపకండి. మీరు డైలీ ఒక 5 minutes మీరు కేటాయించండి. 5 కానీ 10 minutes కానీ కేటాయించండి దయచేసి. మీ వీడియో వస్తుందంటేనే మాకు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. అదేంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎనర్జీ వచ్చినట్టు వస్తుంది అని చెప్పేసి అంటే నిజంగా ఆ కామెంట్స్ నాకు నిజంగా బూస్టప్ ఇస్తాయండి. నిజంగా నాకు చాలా పనులు ఉంటాయి. నేను ఒక బిజీ హౌస్ వైఫ్నే, మీకు తెలుసు కదా, 2 చిన్నపిల్లలతో ఉండి చదువుకుంటూ ఉంటాను నేను. సో ఛానల్ రన్ చేయడం అనేది కూడా చాలా పెద్ద మ్యాటర్ అనమాట. ఇవన్నీ పనులు చూసుకుంటూ చదువుకుంటూ ఛానల్ రన్ చేయడం అనేది ఇది చాలా చిన్న విషయం అయితే కాదు. సో కానీ మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనకున్న టైంలో ఒక 10 నిమిషాలు పెట్టలేమా అని అనిపిస్తుంది. సో అయితే నేను ఇంతకుముందు ఏంటిదంటే కంటిన్యూస్గా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇంట్లో అయితే మేడం పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఎగ్జామ్స్ పడట్లేమని చెప్పేసి మానేశాను అనమాట. మధ్యలో కొన్ని రోజులు పెట్టించుకున్నాను, మళ్ళీ తర్వాత మానేశాను. ఎందుకులే ఉత్త పుణ్యానికి డబ్బులు ఇవ్వడము, నేను ఉన్నాను కదా ఖాళీగానే అని చెప్పేసి అనిపించింది. కానీ మళ్ళీ పెట్టుకున్నానండి. సో దట్ నాకు ఏంటిదంటే కొంచెం అంటే డైలీ ఊడ్చి తుడవడం అనేది నాకు చాలా టైం అనమాట. ఒక ½ an hour పైన పడుతుంది. సో ½ an hour నుంచి 45 minutes దాకా పడుతుంది. సో అక్కడ టైం అయితే నేను కన్జ్యూమ్ చేసుకుంటున్నాను అనమాట. సో అందులో కొంచెం టైం అయితే నేను ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, డే స్టార్టింగ్ అనేది వాట్ ఎవర్ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ యూ ఫాలో అండ్ జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండి. అండ్ దట్ షుడ్ బి ఇన్ వెరీ క్రిస్ప్ మేనర్ అనమాట. డోంట్ రైట్ పేజీలు అంటే ఇట్లా పేజెస్ గా రాయకండి. జస్ట్ రైట్ ఇన్ వెరీ క్రిస్ప్ నోట్స్. నేను ఎలా అయితే కరెంట్ అఫైర్స్ రాసుకుంటానో ఒక చిన్న బెండ్ అంటే చిన్నగా ఇట్లా హాఫ్ పోర్షన్స్ లా చేసుకొని, సో మీరు కూడా ఇలా ట్రై చేయడానికి చూడండి ఒకసారి. సో మొత్తానికి అయితే హౌస్ వైఫ్స్ అండి. హౌస్ వైఫ్స్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా డైలీ 2-3 అడుగుతూ ఉంటారు, అక్క ప్లీజ్ అక్క అసలు మీరు ఎట్లా టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు, మీ టైం టేబుల్ పెట్టండి అని అడుగుతున్నారు కదా. సో ఖచ్చితంగా నేను చెప్తాను సిస్టర్, చాలాసార్లు కూడా చెప్పాను. కాకపోతే ఇక్కడ నేను నా టైం టేబుల్ అయితే నేను చెప్తానండి. అంటే మీకున్న టైం టేబుల్ని మీరు ఎలా మార్చుకుంటారనేది మీ ఇష్టం. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలండి. టైం టేబుల్ అని చెప్పేసి స్లీప్ ఉండాలి అని అంటుందని అనుకోవద్దు. నేను ఏంటిదంటే హెల్దీ టైం టేబుల్ చెప్తాను. మనకు ప్రతిసారి నేను చెప్పేది ఒకటి, ఎగ్జామ్ ఈజ్ నాట్ అవర్ లైఫ్, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. దానికి ఎంతవరకు కేటాయించాలో అంతవరకే కేటాయించండి. మనకున్న టైంలో ఫ్యామిలీ టైం, మన పర్సనల్ టైం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రిపరేషన్ టైం ఉండాలి. అండ్ త్రూఅవుట్ ఇయర్స్ అంటే ఈ ప్రిపరేషన్ని ఎట్లా అంటే నెత్తి లేదో కుండ పెట్టుకొని ఎగ్జామ్ వరకు మోస్తున్నాం అన్నట్టు కాకుండా ఎంజాయ్ చేయండి. ప్రిపరేషన్ని ఎంజాయ్ ఎవరైతే చేస్తూ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయినా కాకపోయినా చాలా హ్యాపీగా ఉంటారండి. అట్లీస్ట్ వి ట్రైడ్, మేము అక్కడ దాకా వచ్చామని చెప్పేసి అయితే సంతోషంగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు ఇట్లాంటి బ్యాడ్ డిసిషన్స్ అయితే తీసుకోరు. మన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఇంకా వేరే ఎగ్జామ్స్కి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. సో నేను చెప్పే ప్రతి మాట మీకు మోటివేషన్ ఉంటుందండి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు కుదరదు అని అనుకుంటే ఎస్ అండి, నేను కూడా సేమ్ ఫేస్ నుంచి వచ్చాను కాబట్టి నౌ ఐఎమ్ మెయింటైనింగ్ మై టైం టేబుల్ అనేది ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు స్లీప్ టైమింగ్స్ అనేది కొంచెం సెట్ అయినాయి. ఎర్లీగానే పడుకుంటున్నాను, 10 కల్లా పడుకుంటున్నాను. మార్నింగ్ ఒక్కొక్కసారి 5కి లేస్తాను, ఒక్కొక్కసారి 5:30కి లేస్తాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ నా స్లీప్ మెయింటెనెన్స్ బట్టి. ఒక్కొక్కసారి నైట్ కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 6 hours అయితే 12 వరకు చదువుకుంటాను, ఒక్కొక్కసారి 1 వరకు చదువుకుంటాను. సో అట్లాంటి టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా నేను 6కి లేస్తాను. లేదు నైట్ ఎర్లీగా పడుకున్నాను అంటే ఒక్కొక్కసారి 4:35 కూడా లేస్తాను అనమాట. ఎంత తొందరగా పని చేసుకుంటే నాకు అంత టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇదే నా మైండ్ లో ఉంటది. ఎంత మనకు అనుకుంటాము 6-7కి లేస్తే ఏమైతుంది అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఒక్క 1 hour ముందు లేచుంటే చాలా టైం సేవ్ అవుతుంది అండి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి. అండ్ స్లీప్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. నేనైతే మార్నింగే లేచేస్తానండి, 5:30-6 కల్లా అంటే 5:30కి అట్లా లేస్తాను. మాక్సిమం 5 to 5:30 మధ్యలో లేస్తాను. లేసి ఇంక అన్ని పనులు చేసేసుకుంటాను. ఆ పనులు కూడా నేను ఇంకా లిస్ట్ చెప్పాను, మనకు కావాల్సింది టైం మెయింటైన్ చేయడం. సో నాకు వచ్చేసి 5:30 నుంచి మా పెద్ద పాప ఇవాళ స్కూల్కి వెళ్ళిందండి, షీఈస్ ఫైన్. సో 5:30 నుంచి 7:30 వరకు
కిచెన్ లో అసలు నాకు పని ఉండద్దు అనమాట. 7:30 వరకు నేను మొత్తం వంట చేసేసుకొని 8 కల్లా నాకు కిచెన్ లో ఏం పని ఉండద్దు. సో ఆ టైంలో నేను డిషెస్ కూడా వాష్ చేసుకుంటాను. జస్ట్ నేను చెప్పే వర్డ్స్ మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలానే టైం టేబుల్ చేసుకోండి. మీ క్రైటీరియాస్ మీకు ఉంటే, కొంతమంది జాయింట్ ఫ్యామిలీతో ఉంటారు, కొంతమంది ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు. సో అందరికి మనమే వంట వండి పెట్టాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కిచెన్ అంటే మీరు లంచ్ పిల్లలకు బాక్స్ పెడతారు, హస్బెండ్ కి బాక్స్ పెడతారు కదా. సో మీరేంటిదంటే ఆ టైంలోనే మిగతా అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి. అంటే నేనేం చేస్తానంటే ఇంకా కూరలు వేరే గిన్నెలలో పెట్టేసుకొని సాయంత్రం నేను పెట్టుకోదలుచుకోలేను అనమాట పనులు. సో నేను ఒకవేళ సాయంత్రం అంట్లు కడగకపోయినా నేను నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ టైంకి చేసుకునేలాగా నాకు ఎక్స్ట్రా పని పెట్టుకుని అనమాట కిచెన్లో. మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ డిన్నర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటాను అంతే. అంతకుమించి నాకు ఎక్స్ట్రా పని ఉండదు వంటింట్లో. సో అట్లా చేసుకుంటాను అనమాట. ఇది మీకు చిన్న విషయమే అనిపిస్తుంది, కానీ ట్రై చేసి చూడండి. 8 o'clock వరకు నాకు కిచెన్లో ఇంకా మళ్ళీ మధ్యలో ఏమి పని ఉండకుండా చేసుకుంటాను అనమాట. ఈవినింగ్ నేను పోస్ట్ పోన్ చేసుకోను, ఎప్పటి పని అప్పుడే చేసుకుంటాను. అండ్ పనిని ఎప్పుడు నేను బర్డెన్ లాగా ఫీల్ అవ్వనండి. పనిని ఎప్పుడు బర్డెన్ లా ఫీల్ అయితే మనకు అది ఇంకెక్కువ అనిపిస్తుంది అనమాట. చాలా మంది ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పని చేయడానికి, ఇప్పుడు సపోజ్ ఇల్లు తుడవాలి అనే పనిని చాలా మంది ఒక హాఫ్ అన్ అవర్ లో చేస్తారు. నేనేంటంటే సాంగ్స్ వింటాను, ఎంజాయ్ చేస్తూ దాన్ని హాఫ్ టైమ్ లో కంప్లీట్ చేస్తాను. అంట్లు గడగడం, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి అంట్లు గడగడం, బట్టలు విండడం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదండి. వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం అన్ని ఉంటాయి. సో ఆ పనిలో నార్మల్ గా ఒక హౌస్ వైఫ్ చేసేదానికంటే నేను కొంచెం ఎక్కువనే చేస్తానని నా ఫీలింగ్. అంటే బయట వాళ్ళు ఎంత చేస్తారో నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళు అంటారు, ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అంటారు, నువ్వేంటి ఇంత ఫాస్ట్ గా పని చేస్తావు అని చెప్పేసి. సో నేనైతే ఫాస్ట్ గానే చేస్తానన్నమాట. ఏదైనా సరే నేను కష్టంగా చేయను, ఇష్టంగానే చేస్తాను. దిస్ ఈజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై కిడ్స్, మై హస్బెండ్ అని చెప్పేసి ఇట్లా అనుకుని చేస్తాను అనమాట. సాంగ్స్ వినుకుంటూ చేస్తాను. సో దట్ నాకు ఆ పని అయిపోతుంది. సో 8 o'clock వరకు నాకు అయిపోతుందండి. 8 నుంచి 9 వరకు మా చిన్న పాప వెళ్ళిపోతుంది, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు మాక్సిమం. ఇంకా 9 తర్వాత నుంచి 9 to 9:30 ఏమైనా కాల్స్ ఉంటే మాట్లాడుకుంటాను. అండ్ మీ అందరికీ తెలుసుగా 10:30 లోపు నా కరెంట్ అఫైర్స్ అయిపోతాయి చదువుకోవడం. సో 10 మాక్సిమం 10 లోపు కరెంట్ అఫైర్స్ అయిపోతాయండి. నైట్ అప్లోడ్ చేస్తారు కాబట్టి సార్ నేను మార్నింగ్ లెస్ చూస్తాను అనమాట. ఒక్కొక్కసారి నైటే కుదిరితే నైటే చూసేస్తాను, లేదంటే ఎర్లీ మార్నింగ్. సో ఇంకా 9 తర్వాత నుంచి నా ప్రిపరేషన్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు మార్నింగ్ 5 hours టైం ఉంటుంది. ఆ 5 hours లో 1 hour నేను నా వీడియో ఎడిటింగ్, నా లంచ్ తినడము, మళ్ళీ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఇదంతా కేవలం 1 hour పక్కకు పెట్టుకుంటాను. సో నాకు మొత్తం 5.5 hours అండి. మొత్తం 2:30 వరకు, ఒక్కొక్కసారి 2:15కి వెళ్తాను, ఒక్కొక్కసారి ఇట్లా అనమాట. నేను 9 నుంచి 9 to ఇవి 3 hours, అవి 2.5 hours, మొత్తం 5.5 hours లో నాకు 1 hour పక్కకు పెడితే 4.5 hours అనేది నా ప్రొడక్టివ్ టైం అనమాట. సో ఈ 4.5 hours లోనే నేను వీడియో 4.5 hours లో చదువుకుంటానండి. ఇంకా మాక్సిమం అంతకు మించి ఏం లేదు. మాక్సిమం 4 hours అయితే నేను ఖచ్చితంగా చదువుకుంటాను డే టైంలో. మీరు అనుకోవచ్చు వీడియో ఎడిటింగ్ ఇదంతా ఇది అంత పెద్ద ప్రాసెస్ కాదండి. నేను అందుకని ఇంతకుముందు స్టడీ వ్లాగ్స్ చేసేటప్పుడు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేది. చేసి, షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి, మళ్ళీ అప్లోడ్ చేసి, ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైం అనమాట. సో దట్స్ వై ఐమ్ కమింగ్ లైక్ దిస్. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే నాకు మినిమం 10-15 minutes మాత్రమే టైం అయిపోతుంది అనమాట. అంతలో అయిపోతుంది. మిగతా ప్రాసెస్ అయ్యే టైంలో నేను వేరే బుక్ చదువుకుంటాను అనమాట. సో దట్ నాకు టైం అనేది సేవ్ అవుతుంది. సో మార్నింగ్ 5 hours ఖచ్చితంగా 4.5 hours అయితే మాక్సిమం చదువుతానండి. అండ్ మధ్య మధ్యలో ఏంటిదంటే నిద్ర వస్తుంది కదా, ఎట్లా కంట్రోల్ చేసుకుంటారని అడుగుతారు. మధ్య మధ్యలో మీకు కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నా కదా, సో అది నాకు నిద్ర అనేది వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని కామెంట్స్ పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని కామెంట్స్ నెగిటివ్ గా ఉంటాయి. సో చూసినప్పుడు ఏంటంటే నిద్ర వచ్చినప్పుడల్లా చిటుక్కుని వెళ్ళిపోతుంది అనమాట. సో నేను నాకున్న టైంని, నాకున్న వాటిలలోనే నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీకేమైనా అంటే ఇప్పుడు పక్క బయటికి వెళ్ళడం, లేదంటే టీ తాగడం, లేదంటే ఇంకేమైనా పని చేసుకోవడం అట్లాంటివి చేయండి. నిద్ర వచ్చినప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని రావడం, లేకపోతే కొంచెం టీ తాగడం, కాఫీ తాగడం అట్లా చేసుకోండి. ఇంకా 2:30కి మా చిన్న పాపని తీసుకొస్తానండి. 2:30 తర్వాత నేను 2:45-3 అవుతుంది వచ్చేసరికి. సో మా పెద్ద పాప వచ్చేసి 4కి వస్తుందండి, 3:45 అట్లా వస్తుంది. సో నాకు మధ్యలో హాఫ్ అన్ అవర్ టైమే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైంలో నేను వంట చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే నైట్ డిన్నర్ ఇంకేమైనా ఉంటే, మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పెద్ద పాపకి, చిన్న పాపకి ఇద్దరికి కలిపి స్నాక్స్ పెడతాను అనమాట. సో ఇవన్నీ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ లో ఉండేటువంటి పనులేనండి. అందుకని నేను ఎంత విడమర్చి చెప్తున్నాను, నేను ఎట్లా టైం కన్స్యూమ్ చేసుకుంటున్నాను అని చెప్పడానికి. సో ఇదనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటాను. ఇంకా మా పెద్ద పాప వచ్చిన తర్వాత 4 తర్వాత మా పెద్ద పాప వస్తుందండి స్కూల్ నుంచి. సో 4 నుంచి 5 వరకు, మాక్సిమం 5:30 ఇంకా అంతేనండి. 5:30 తర్వాత నేను అసలు ఎక్సీడ్ చేయను అనమాట. వాళ్ళకి స్నాక్స్ తినిపించి, వాళ్ళకి డ్రెస్ కి చేంజ్ చేసి, వాళ్ళకి కొంచెం క్లీన్ వాష్ అంటే కొంచెం ఫేస్ వాష్ అట్లా అంతా చేపించి, వాళ్ళకి హోంవర్క్ చేపించి, ఇంకేమైనా బట్టలు మడత పెట్టడం, లేకపోతే బట్టలు పిండేయడం అట్లాంటివి ఏమైనా ఉంటే 1.5 hours చేసుకుంటూ ఇద్దరు పిల్లలకు కూడా హోంవర్క్ చేపిస్తానండి. సో 5:30 వరకు అయిపోతుంది. 5:30 నుంచి మా హస్బెండ్ 7కి వస్తారు. సో ఈ 5:30 నుంచి నేను 7 వరకు 1.5 hours నాకు టైం దొరికింది. సో మార్నింగ్ 4 hours, ఇక్కడ 1.5 hours, మొత్తం 5.5 hours. ఈ 1.5 hours లో నేను ఏదైతే ఈ రోజు చదవాలి అని అనుకుంటానో అది నేను చదువుతానండి మాక్సిమం. సో ఇక్కడ 1.5 hours మొత్తం ఏమైంది, 4.5 + 1.5 6 hours అయింది కదండి. సో ఇంకా మా హస్బెండ్ వస్తారు. ఆ తర్వాత పిల్లలకు అన్నం పెట్టేసి నేను మా హస్బెండ్ తినేసరికి, మళ్ళీ నైట్ అంట్లు కడుక్కునేసరికి నైట్ మొత్తం కిచెన్ క్లీన్ ఉండాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు నాకు అసలు ఇంట్లో ఏ పని ఉండకూడదు అనమాట. జస్ట్ టీ పెట్టుకోవాలి, కిచెన్ టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, బాక్సులు పెట్టేయాలి. సో ఇదనమాట.
సో మార్నింగే స్నానము పనులు అన్నీ అయిపోయినాయి అనుకోండి, మనకు ఎక్స్ట్రా టైం అనేది ఉండదు అనమాట. సో మధ్యలో ఇంకెప్పుడన్నా హాఫ్ అన్ అవర్ అట్లా టైం అట్లా పెట్టుకొని మిగతా పని, ఇప్పుడు వంట చేసుకుంటే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేయడం, సో ఇలాంటివన్నీ నేను ఏంటంటే ఒక పని చేస్తూ ఇంకో పని చేస్తాను అనమాట. అప్పుడు మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో నైట్ పిల్లల్ని ఎర్లీగా పడుకోబెట్టేస్తానండి. ఈ మధ్య కొంచెం పిల్లలు పడుకుంటున్నారు. స్టార్టింగ్ స్టేజ్ లో పిల్లలు అసలు పడుకునేది కాదు, చాలా అంటే చాలా నరకం అనుభవించిన. ఈవెన్ గ్రూప్ 1 చదువుతున్నప్పుడు కూడా 2022లో కూడా లిటరల్లీ ఏడ్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే పిల్లలు పడుకుంటున్నారు. 9:30, 10 కల్లా పడుకోబెట్టేసి 10 నుంచి 12 వరకు చదువుతానండి, 2 అవర్స్. సో నాకు మార్నింగ్ ఒక 4 అవర్స్, మధ్యలో ఒక 1.5 అవర్, ఇక్కడ ఒక 2 అవర్స్, 4, 4.5, 1.5, 6, 5, 6, 7, 8 మాక్సిమం అంటే మాక్సిమం నాకు 8 అవర్స్ దొరుకుతుందండి. నాకు 8 అవర్స్ దొరుకుతుంది. ఈ 8 అవర్స్లో నేను ఖచ్చితంగా 6 అవర్స్ అయితే పక్కా చదువుతాను. ఇంకా ఈ 1.5 అవర్ ఏం చేస్తానంటే మిగతా ప్రాక్టీస్ చేస్తాను. మనము ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరం. ఏం ప్రాక్టీస్ చేస్తారక్క అంటే ప్రతిది, ఇప్పుడు నైట్ చదివేటప్పుడు నాకు నిద్ర వస్తుందండి. నాకు నైట్ 2 అవర్స్ చదివితే ఖచ్చితంగా 1 అవర్ నాకు ఇట్లా నిద్రలో ఉంటాను అనమాట, తూగుతాను. ఎందుకంటే ఇంత పని చేసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుంది, రాకపోతేనే కదా ప్రాబ్లం. ఎంత గోల్ పిక్ ముందు పెట్టుకున్నా పర్టికులర్ టైంలో బాడీ అనేది అలసిపోతుంది. అండ్ హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా నెలలో ప్రతిరోజు బాగుండాలని కూడా ఏం లేదు కదా, మనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో ప్రతిరోజు చదవాలంటే చదవలేము, కాకపోతే మినిమం మాత్రం ఎగ్జామ్స్ పీరియడ్ లో మాత్రం 6 అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుతానండి. ఇప్పుడు నాకు 8 అవర్స్ అయితే టైం ఖచ్చితంగా దొరుకుతుంది నాకు. ఒకవేళ నేను 12 తర్వాత చదువుకోవాలనుకుంటే ఇంకా ఎక్సీడ్ చేస్తాను, 1, 2 వరకు కూడా చదువుతాను ఒక్కొక్కసారి. ఎర్లీ మార్నింగ్ అయితే చదవనండి, మార్నింగ్ అసలు చదివే నాకు టైం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ చదివి మళ్ళీ పని చేయాలంటే నాకు చాలా అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట, బర్డెన్ లాగా. కళ్ళు తిరుగుతాయి మెయిన్. సో అందుకని మార్నింగ్ చదివేదాన్ని కాదు. ఇంతకుముందు స్కూల్లో కాలేజెస్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 3కి లేసి చదివేదాన్ని, కానీ ఇప్పుడు ఆ టైం అయితే నాకు వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇదనమాట, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఈ రకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా 8 to 10 అవర్స్ దొరుకుతుందండి. నాకు 2 పిల్లల్ని హోంవర్క్ చేపించి కొన్ని సార్లు ఏమవుతుందంటే పిల్లలకి హోంవర్క్ కొంచెం తక్కువే ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఆ టైంలో కూడా నేను అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఎక్స్ట్రా చేసుకుంటాను అనమాట. మొత్తానికి 8 గంటలు ఖచ్చితంగా నేను టైం సెట్ చేసుకొని చదువుతానండి. ఇంకా ప్రిపరేషన్ అనేటువంటిది సీరియస్ ప్రిపరేషన్ స్టేజ్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్ 1 month ముందు. అప్పుడు ఏం చేస్తానంటే నైట్ చెప్పాను కదా 12 వరకు ఎక్సీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి 2 కూడా అవుతుంది అని చెప్పేసి. సో మినిమం అయితే మాక్సిమం 10 అవర్స్ దాకా స్ట్రెచ్ అవుతానండి, అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ మై హౌస్ దట్ షుడ్ బి డన్ బై మీ ఓన్లీ కాబట్టి. సో ఆల్టర్నేట్ ఏమి లేనప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ వీ హ్యావ్ టు స్టడీ అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. సో ఇవన్నీ థింగ్స్ అనేవి జరగాలంటే మనం ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకవేళ కనుక మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే యూ కెన్ స్కిప్. మీరు 4 అవర్స్ చదవండి. 4 అవర్స్ చదివినంత మాత్రాన మనం తక్కువ అయిపోతామని అట్లా ఏం లేదు. నేను ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడైతే 5 అవర్సే చదివేదాన్ని సీరియస్లీ. మరి అప్పుడు కూడా మరి సెకండ్ టైం గ్రూప్ 1 అప్పుడు నేను క్లియర్ చేయగలిగాను. అంటే నాకైతే మంచి మార్క్స్ వచ్చినాయి, ప్రిలిమ్స్ క్లియర్ చేసే మార్క్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. 30% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, మిగతా 70% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి చూస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకేనా? బాయ్ అండి, సీ యు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ టేక్ కేర్.